నమస్తే. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. తెలంగాణకు సంబంధించి 17 ఎంపీ స్థానాల్లో మేము 9 నుంచి 13 గెలుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 10కి పైన స్థానాలు గెలుస్తామని బీజేపీ కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇక 12, 13 స్థానాల్లో గెలుస్తాం, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్, కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నాయి 17 సీట్లు, ఇవన్నీ గెలిస్తే మాత్రం 30-40 సీట్లు కావాలి. కానీ అన్ని సీట్లు లేవు. ఆ 17లో ఎవరి వైపు మొగ్గు చూపారు? క్రాస్ ఓటింగ్ ఎటువైంది? ప్రజలు ఏమని ఆలోచించి ఓటేశారు? ఈ ఓటింగ్ సరళిపైన మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు, ఈ పోలింగ్కి సంబంధించినటువంటి సరళిని ఒడిసిపట్టి మొత్తం గ్రౌండ్లో తిరిగినటువంటి సెఫాలజిస్టు మేడం మధు గారు మనతో ఉన్నారు. మధు గారు నమస్తే అండి. అయితే సరే వీళ్ళు ముగ్గురు అంటే ఎవరికి వాళ్ళు గెలుస్తామనుకోవడం, వాళ్ళ క్యాడర్ని ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు, ఇంకేదో అనుకోవచ్చు. వాళ్ళు ముగ్గురు చెప్పిన ప్రకటిస్తే తెలంగాణలో 30-40 సీట్లు కావాలి. మరి అది లేవు. ఉన్న 17లో ఓటింగ్ సరళి ఎవరి చెప్పినటువంటి దానికి దగ్గరగా ఉండొచ్చు అని భావించవచ్చు మనం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫ్టర్ పోల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక యుద్ధం ముగిసింది, పరిపాలన మీద కేంద్రీకరిస్తాం, తర్వాత మేము 9 నుంచి 13 మధ్యలో గెలుస్తాము. సో ఆయన చెప్పిన దానికి కొంత అటు ఇటుగా, అంటే 9 లోయెస్ట్ ఫిగర్. గతంలో నేషనల్ లెవెల్ సర్వేస్ కూడా ఈ బీజేపీ గాలి ఇంకా అంతకుముందు వాళ్ళు పట్టనప్పుడు ఒక 2 నెలల రోజుల కింద కూడా 10 సీట్ల వరకు కాంగ్రెస్ వచ్చారు. మేము ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళినాము. మనం అప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ మారుతూ బాగుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు 8 నుంచి 9 రియలిస్టిక్ ఫిగర్ అది. ఓకే. అండ్ బీజేపీ 8 నుంచి 10, వాళ్ళు కూడా ఒక రియలిస్టిక్ దగ్గరనే ఉన్నారు. ఓకే. వేరే ఇక్కడ కమ్స్ టు బీఆర్ఎస్ అది రియలిస్టిక్గా లేదు. ఓకే. వాళ్ళు వర్గం కావచ్చు, ప్రజలు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, 1 ఆర్ నన్. ఓకే. మొదటి నుంచి 1 ఆర్ నన్ అంతే. దాని మీద స్టిక్ అనే ఉన్నాం. మెదక్, గురి తప్పితే నాగర్ కర్నూలు, ఓకే, తప్పితే పెద్దపల్లి, ఇట్లా ఇవన్నీ చూసి లాస్ట్కి వచ్చి మెదక్ దగ్గర ఆగింది. ఓకే. అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు, పెద్దపల్లి కూడా పోయింది, లేదుగా ఆశ. ఇప్పుడు వాళ్ళ ఆఫ్టర్ పోల్ తర్వాత ఒక ఆశ ఉంది వాళ్ళకు మెదక్ ఒక్కదాని. ఓకే. అది కూడా నెక్ టు నెక్ బీజేపీతో నెక్ టు నెక్ వచ్చింది. బీజేపీ ఏదైతే సిద్దిపేట అనుకున్న కోటలోనే అర్బన్ ఓట్లు చాలామంది న్యూట్రల్ ఓటర్స్ కానీ, లేకపోతే బీజేపీ ఓట్లు కానీ అర్బన్ ఓట్లు బీజేపీకి టిల్ట్ అయినాయి అని ఒక సమాచారం, ఒక విశ్లేషణ మనకు కూడా అనిపించింది. అట్లా టౌన్లో సిద్దిపేట, సంగారెడ్డి ఇటువంటి రూరల్లో కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక సమాన స్థాయిలో కనిపించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా బాగానే ఉంది, బలంగానే ఉంది. ఇటు చూస్తే ఒక మీద దగ్గర వచ్చి ఆగింది. ఈ 1 ఆర్ నన్ అన్నప్పుడు వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు చెప్తున్నారు 14 సీట్లు. అట్లా అది నవ్వుకునే మాట. అది చెప్పడానికి వీలు లేదు. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ పోల్, బిఫోర్ పోల్ ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఆఫ్టర్ పోల్ వీళ్ళిద్దరిది కొంచెం రియలిస్టిక్ ఉంది. ఎందుకంటే మనం ఏ లెక్క చూసినా మొదటి నుంచి కూడా కాంగ్రెస్, బీజేపీ, ఇది బీజేపీ జాతీయ స్థాయి ఎన్నికలు, బీజేపీ మీద ఫోకస్ అయ్యి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అనుకున్నారు. బీజేపీది ఇప్పుడు మనం ప్రీ పోల్ కూడా మనం అనలైజ్ చేస్తే 7 నుంచి 8, కనీసం 6 నుంచి 7. కాంగ్రెస్ కూడా ఎదురుగాలి ఉంది. రేవంత్ రెడ్డి రెఫరెండం కూడా ఇది చాలా అగ్ని పరీక్ష అని చెప్తూ వచ్చినాం. 10 దాటకపోవచ్చు అని. 9 సీట్లు అనేది ఆయన కొంతవరకు జెన్యూనిటీ ఉంది. మొత్తం లెక్క తీసుకుంటాం మనం. 9 నుంచి 13 అన్నాడు. 9 నుంచి 13 అంటే 9 అన్నట్టు ఆ స్టిక్ అని అయినట్టే. ఓకే. లోయెస్ట్ ఫిగర్ వాళ్ళు చెప్తున్నారంటే మొత్తం గెలుస్తాం అనలేదు. ఒక ఫిగర్ చెప్పిండు. 3-4 కనీసం దయదలిచి ప్రతిపక్షాలకు ఇచ్చేసిండు. అదే ఆయన ప్లేస్లో కేసీఆర్ ఉంటే ఎవరికి ఇవ్వకపోతుండే. అది చెప్పినా ఆయన వినకపోతుండే. ఆయన ఇప్పుడు కూడా ఆయన వినడం లేదు, అంటే మారలేదు అని వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే సిట్టింగ్ సీట్లు మనం ఓవరాల్ గ్రౌండ్లో వస్తున్న పోలింగ్ సరళిని పరిశీలిస్తే 4 సీట్లలో, సిట్టింగ్ సీట్లలో బీజేపీ 4 రావచ్చు అని. సో ఇక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో ఏదో ఒకటి రావచ్చు. ఓకే. భువనగిరి, మెదక్లో ఏదో ఒకటి రావచ్చు. ఓకే. జైరాబాదు ఆల్మోస్ట్ ఖాతాలో పడినట్టే, బీజేపీ ఖాతాలో పడినట్టే వస్తుంది.
ఇట్లా లెక్క తీసుకున్నా ఇక మల్కాజ్గిరి చేవేలు ఈ డ్యామ్ షూర్ సీట్లు అనేది వచ్చింది. అంటే ఇప్పటి వరకు అంచనా లాస్ట్ మినిట్ తప్పితే మనం ఏం చేయలేం దాన్ని. ఎవరైనా ఇది ప్రెడిక్షనే అంతే. సో ఇట్లా చూస్తే మనకు 4 డ్యామ్ షూర్ 3 7 2 రెండిట్లో 8 అంటే 7 నుంచి 8 ఇక్కడ బీజేపీ ఖాతాలు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మిగిలిన ఎంత ఇప్పుడు మొత్తం 17 ఒకటి ఎంఐఎం అనేది అందరు ఖాయమైపోయారు, అది మామూలే. ఇక 16లో 7 నుంచి 8 ఇక్కడ పోతే 1 ఆర్ నన్ అంటే ఒకటి దయదలిచి జనాలు బీఆర్ఎస్కి ఇచ్చిన 9 మిగతా ఎంత 8 7 1 8 అనుకుంటున్నాను. 8 16 అంటే రేవంత్ రెడ్డి ప్రెడిక్షన్కు ఆయన విశ్వాసానికి తగ్గట్టే ఈ ఉంది, దగ్గర ఉంది. బీజేపీ వాళ్ళు చెప్పేది కూడా ఏం పెద్దగా ఏం ఎగ్జాగరేషన్ లేదు. ఓవరాల్ రౌండ్లో మనం చూసినప్పుడు బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఉంది, బీజేపీ కాంగ్రెస్ ఎన్నికలు నెక్ టు నెక్ నడిచాయి. అక్కడ నడిచినప్పుడు బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఈసారి న్యూట్రల్ ఓటర్స్, యూత్ ఓటు కావచ్చు, న్యూట్రల్ ఓటర్స్ 10 నుంచి 15% ఉన్న 10% ఉన్న 8% ఉన్న వాళ్ళు ఎటు చూసినా బీజేపీకి మొగ్గు చూపారు. అది బీజేపీకి అడ్వాంటేజ్ అయితే, రెండవది ఏంటంటే అంటే ర్యాండమ్గా సర్వే చేసినప్పుడు మామూలుగా చౌరస్తలను పట్టేటప్పుడు 2 శిబిరాలు ఉంటాయి. మనం శిబిరాలను ఎటు చూస్తామంటే 2 క్యాంపులు చూస్తాం. 2 క్యాంపులు బలంగా ఇటువైపు టేబుల్ వేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇటువైపు టేబుల్ వేసుకొని బీజేపీ ఉంటారు, చెట్టు కింద బీఆర్ఎస్. అంటే కొంచెం ఒక బక్కకినట్టుగా అనిపించింది. ఏదో మేము పోటీ చేస్తున్నాం, మేము పోటీలు ఉన్నాం, మేము కార్యకర్తలమని చెప్పడానికి నవ్వుకుంటూ అంటే లీనియన్సీ ఉన్నది, పెద్ద మేము కాన్ఫిడెన్స్ అవ్వాలి. ఎక్కడ చూసినా అటు చూస్తే న్యూట్రల్ ఓటర్స్ అని ఉంటారు అక్కడ ఆ ఓటర్ల దగ్గర, అటు ఇటు యూత్ అది అడిగినప్పుడు దాంట్లో ఇటు బలంగానే ఉన్నాయి, కాంగ్రెస్ బలంగానే ఉంది లేదని అంటే న్యూట్రల్ ఓటర్స్ను ఎంక్వైరీ చేసినప్పుడు యూత్ చేసినప్పుడు వాళ్ళు బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపినట్టు అనిపించింది. మోడీ బీజేపీ కమలం మోడీ అని దీన్ని బట్టి ఒక కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ న్యూట్రల్ ఓటర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాగర్ కర్నూలు డ్యామ్ షూర్గా అది కాంగ్రెస్ సీట్. అవును, టోటల్గా వాళ్ళకి ఉన్నది ఎమ్మెల్యేలు, భువనగిరి ఎమ్మెల్యేలు వాళ్ళే, అవును, నాగర్ కర్నూలులో వాళ్ళే, పట్టున్నది అక్కడ వాళ్ళే. ఈ న్యూట్రల్ ఓటర్స్ అంచనా వేసిన తర్వాత అక్కడ ఏమైనా ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. నాగర్ కర్నూలు అండ్ భువనగిరి మొదటి నుంచి ఉన్నప్పటికీ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. అయితే నెక్ అండ్ నెక్ టు నెక్ ఇక్కడ కూడా నెక్ అండ్ నెక్ నాగర్ కర్నూలు. ఫస్ట్ ఏమనుకున్నారు బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ 2 పోటాపోటీ ఉండొచ్చు. బీజేపీ కూడా ఉంటుంది కానీ థర్డ్ పొజిషన్ వస్తుందా సెకండ్ పొజిషన్ తెలియదు. ఎక్కడిది నాగర్ థర్డ్ పొజిషన్ ఎట్లా వచ్చింది? ముందు ప్రీ పోల్ అనాలిసిస్ చాలా మంది చేసుకున్నారు అట్లా. అవును, మనం ఏమనుకున్నాం నాగర్ కర్నూలులో హెడ్స్ కాంగ్రెస్కి. ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల సంస్థలు, మీడియా సంస్థలు కావచ్చు, కాంగ్రెస్ అనుకూల నాయకులు కావచ్చు, లేదా వర్గాలు కావచ్చు, ఈ ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినా దీంట్లో వండర్ లేదు అని అంటున్నారు. అనూహ్య ఫలితాలలో బీజేపీ ముందున్న ఆశ్చర్యం లేదు అంటున్నారు. నేనేమనుకుంటున్నాను, నాకు మొత్తం ఓవరాల్ గ్రౌండ్లో అనాలిసిస్ చేసినప్పుడు కాంగ్రెస్ కొంత మార్జిన్తో బయటపడుతుందేమో అని అనుకుంటున్నాను. కానీ అనలిస్టులు కానీ కాంగ్రెస్లోనే నమ్మకం తక్కువ అయిపోయింది. హోరాహోరీ పోరు ఉంది కానీ గంటాపదంగా చెప్పడం అయితే కష్టం. వనపర్తి నుంచి ఇప్పుడు కొల్లాపూర్లో ఒక లీడ్ వస్తుంది, వనపర్తి కూడా లీడ్ పోతుంది అంటున్నారు. అచ్చంపేట, మళ్ళీ ఏది ఆలంపూరు ఇవన్నీ కూడా, గద్వాల ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఆ ప్రభావము తక్కువ కనబడ్డది. ఎంత రావాలో ఫోర్సు అంత లేదు కాంగ్రెస్ లేదంటున్నారు. ఓకే, మల్లు రవి అందరి పరిచయస్తులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి నిలబడ్డ బీజేపీ నుంచి నిలబడ్డ కూడా సుపరిచితులే. అంతకుముందు ఎంపీగా చేసిన రాములు గారు 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, అందరికీ బాగా కాంటాక్ట్స్ ఉంది. కానీ అక్కడ ఊహించిన దానికంటే
బీజేపీ ఎక్కువ వచ్చింది. అవును. ఆ న్యూట్రల్ ఓటర్స్ చాలామంది బీజేపీకి వేసినామని చెప్తున్నాను నేను. మనం కూడా నిజానికి కాంగ్రెస్కి అయితే నల్లేరు మీద నడకలాగా ఉండాలి, నల్లేరు నడకలా ఉండాలి. ఉండాలి. అది ఇప్పుడు బాగా నువ్వా నేనని. అది నాగర్ కర్నూలు అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పినాం. అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పుట్టిన స్థలం. అది అవును. అచ్చంపేట అడవులు. అవును. నల్లమల బిడ్డని అంటాడు. అవును. అక్కడ ఒక రకమైన వాతావరణం వచ్చింది. చాలా ఓరా ఓరిపోరు, ఎదురుగాలి తిరుగాలి ఎవరికి తెలుసు. మహబూబ్నగర్ వచ్చే వరకు మహబూబ్నగర్లో కూడా డీకేఆర్ అన్న బాగా పర్ఫార్మెన్స్ చేసింది. చివరి వరకు కొడంగల్లో కూడా ఈసారి మెజార్టీ తగ్గుతుంది. 40,000 మెజార్టీ వచ్చింది. ఇంతకుముందు 14,000 రావచ్చు, 20,000 రావచ్చు. అయితే ఓవరాల్గా టౌన్లలో కానీ మహబూబ్నగర్ టౌన్ కానీ ఇక్కడ కానీ మనం గమనించినప్పుడు జడ్చర్ల, షాద్ నగర్ ఒకటి కాంగ్రెస్కి బాగానే కనిపించింది. ఓకే. షాద్ నగర్ టౌన్ కానీ జడ్చర్ల దాటినాక షాద్ నగర్ దాటినాక జడ్చర్ల, మహబూబ్ నగర్ టౌన్ ఇంతవరకు మనం పరిశీలించింది. అంటే మీకు ఏమైనా పరిశీలించారు తెలియదు. అక్కడైతే బీజేపీ దేవరకద్ర మహబూబ్ నగర్ అయితే అవుట్ రైట్. దేవరకద్ర మహబూబ్ నగర్, దేవరకద్ర మనం వెళ్ళింది లేదు, మహబూబ్ నగర్ టౌన్ వరకు ఓకే. తీసుకున్న వివరాల ప్రకారం బాగుంది. ఇవన్నీ చూస్తే 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, 4 నియోజకవర్గాల్లో బీజేపీ అవగా అనిపించింది అంటున్నాను. ఈ ర్యాండమ్ శాంపుల్ సర్వే చేసిన బీజేపీకి బాగానే అనుకూలంగా కనబడుతుంది. అది నెక్ అండ్ నెక్ వచ్చినా, ఏది తప్పినా, గురి తప్పినా ఈ 2 నియోజకవర్గాలు ఏదో ఒకటి కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పదు, చేదు అనుభవం తప్పదు అనేది ఒక అంచనా వస్తుంది. దెన్ కమ్స్ టు ఉత్తర తెలంగాణ. ఉత్తర తెలంగాణ లాస్ట్ టైం ప్రభావము ఒక్క ఎమ్మెల్యే లేని చోట అసలు 0 పర్ఫార్మెన్స్ ఉన్న దగ్గర 4 ఎంపీసీ స్థానాలు వచ్చినాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ లాస్ట్ 2019 ఎన్నికల పార్లమెంట్లో అవి 0 ఒక రాజాసింగ్ ఆదిలాబాద్ ఓట్లు లేవు, అక్కడ నోట్లు లేవు, సీట్లు లేవు. అక్కడ ఆదిలాబాద్ గెలిచింది. అది అన్నీయ ఫలితాలు. కరీంనగర్ అండ్ నిజామాబాద్ కవిత మీద అండ్ సికింద్రాబాద్. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఒకటే పాత సీట్ అనుకోవచ్చు. సికింద్రాబాద్ పాత, మిగిలిన 3 కొత్తాయి. ఆ 4 సీటింగ్లు ఇప్పుడు వస్తాయని ఒక అంచనా. ఆదిలాబాద్ ఏదో కొంత ఆత్రం పేరు ఆత్రం సుగుణ కాంగ్రెస్ వీళ్ళకి బాగుంది అని అనుకున్నాం. కానీ కొంత 2 చీలడం వల్ల బీజేపీకి ఉండే ఓట్లు బీజేపీకి ఉన్నాయి. తర్వాత ఆదిలాబాద్ 4 ఎమ్మెల్యేలు బాగానే పనిచేసారు. తర్వాత నగేష్ కూడా పాత పరిచయం, ఆయనకు సౌమ్యుడు అనే పేరు ఉంది. వీళ్ళు కొంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిండ్రు అనేది ఒకటి. అంటే ఆదివాసులకు, లంబాడాలకు, ఈ తెగలకు, గోండులకు జరిగినప్పుడు వీళ్ళు బాగా ముందుండి ఫ్రంట్ లైన్లో ఉండి చేసినప్పుడు వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గం, కానీ వీళ్ళ మీద కొంత లంబాడా వర్గానికి కానీ వాళ్ళ కొంత వ్యతిరేకత ఉందని. ఆ లెక్కన మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, స్థిరపడ్డ వాళ్ళు, నాందేడ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి బీజేపీకి ఎక్కువ ఉంది. బైన్సా అటువంటి ప్రాంతాల్లో చాలా బాగుంది. ఇంకా అక్కడ తిరుగులేదు. ఆదిలాబాదు వస్తుందా రాదా అనే డౌట్లో నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ పక్కా సీట్ అనేది బీజేపీ అంచనాలో ఉంది. ఇప్పుడు జైరాబాద్ అవుతుంది. జైరాబాద్లో నేను సర్వే చేసిన. ఈ 4 సీట్లు సర్వే చేయకుండా అవి వస్తున్నాయి అంటున్నారు కాబట్టి నిజామాబాద్ అయితే ఓకే, నిజామాబాద్ వరకు చేసినాం. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జూకల్ ఇటువైపు ఇటు చూసిన జైరాబాద్ వరకు బీజేపీ న్యూట్రల్ ఓటర్స్ బీజేపీలో ఎక్కువ కనిపించింది. బీబీ పాటిల్ విజయం ఖాయం అనేది ఒక నిర్ణయాన్ని నేను వచ్చిన. ఓకే, జైరాబాద్ బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. దెన్ అక్కడి నుంచి మనం వచ్చింది మెదక్, రామాయంపేట్, మెదక్, తూప్రాన్ ఇక్కడ ఇట్లా తిరిగినప్పుడు సిద్దిపేట అక్కడ పోలేదు, సమానంగా కనిపించినాయి. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కూడా బాగానే ఉంది. బీజేపీ న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. చాలా కన్ఫ్యూజన్ వాతావరణం ఉండే. కానీ నాకు తెలిసి మీరు వెళ్ళినట్టున్నారు సిద్దిపేట, సంగారెడ్డి టౌన్లలో మీరు ఎట్లుంది? నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు బీజేపీ 1 సైడ్ అయిపోయింది. నర్సాపూర్లో బీజేపీ మైనస్ ఉన్నది కాస్త న్యూట్రల్కి వచ్చేసింది. అంటే మిగిలిన 3 సమానంగా వచ్చేసినాయి. మెదక్లో కొంత బీజేపీకి 1000-2000 లీడ్కి వచ్చేంత దానికి వచ్చేసింది.
సిద్దిపేటలో 40, 50, 80 వేల ఓట్లు 70 వేల ఓట్లు బీఆర్ఎస్కు మెజారిటీ ప్రతిసారి కనబడేది. ఎందుకంటే హరీష్ రావు కోట కాబట్టి. సిద్దిపేటలో వైశ్య సామాజిక వర్గం బాగా ప్రభావితమైంది. వాళ్ళు ఓపెన్గా బీజేపీ కండువాలు వేసుకొని తిరిగారు, అంటే వాళ్ళు ఎప్పుడు అంత ధైర్యం చేయరు. అది కొంత ప్రభావం ఉంటే సిద్దిపేట టౌన్లో బీజేపీ లీడ్ వచ్చేసింది. ఏకంగా మైనస్ నుంచి 70-80 వేల నుంచి బీజేపీ లీడ్ వచ్చింది. 1,20,000 ఓట్లు ఉన్నాయి అక్కడ ఒక్క సిద్దిపేట టౌన్లో. నేనేమనుకుంటున్నానంటే మీరు చెప్తుంది సిద్దిపేట అండ్ సంగారెడ్డి టౌన్లో బాగుంది. అక్కడ టౌన్లో బీజేపీ 60% ఓట్లు వస్తాయి, ఇంకా ఉండదు. అట్లయితే నేనేమనుకుంటున్నా డిఫర్ అవుతుంది ఏంటంటే హరీష్ రావు ఈజ్ ద పని రాక్షసుడు, బలమైన నాయకుడు, పోల్ మేనేజ్మెంట్ చాలా తెలిసినవాడు. మెదక్లో ఆయన ఉన్నాడు కాబట్టి, హరీష్ రావు ఉన్నాడు కాబట్టి మెదక్ సీట్ గెలుస్తుంది అనుకున్నారు. ఈవెన్ కరీంనగర్ సిరిసిల్ల ప్రాతినిధ్యం వహించారు కేటీఆర్, ఆయన ప్రభావం అక్కడ అంతా లేదు. సిరిసిల్లలో ఈసారి మెజార్టీ వస్తుంది అంటున్నారు. బీజేపీ మెజార్టీ వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది అంటున్నారు. పోయినసారి 5,000 టీఆర్ఎస్ మెజార్టీ అక్కడ. అవును, కేటీఆర్ ఉన్నటువంటి సిరిసిల్లలో కేవలం 70,000 వచ్చింది. అవును, 70,000 నుంచి 5,000 వచ్చింది. సో కేసీఆర్ స్వయంగా కామారెడ్డి ఓడిపోయి, కవిత నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత హరీష్ రావు బలం ఉంటుంది, హరీష్ రావు ఇది చేస్తాడు అనుకోవడం కొంత అంటే పోల్ మేనేజ్మెంట్. అంటే ఒక మనిషి కాంటాక్ట్ కావాలి, ఒక మనిషిలను నమ్మించడం. ఆయన పోటీ చేస్తే, ఇప్పుడు మదన్న పోటీ చేస్తే నేను ఓటేస్తా, కానీ నువ్వు ఓటే అంటే నువ్వు పోటీ చేస్తా. సరే అటైనా ఒక మెదక్ను మాత్రమే మినుకు అంటూ ఆశలు ఉన్నాయి. 1 or noneలో బీఆర్ఎస్ ఆశలకు మనం ఏమి అత్యాశయం అంటలేము మనం. ఓకే, లెట్ ఇట్ బి. అంటే అక్కడ బీజేపీకి ఏముందంటే పోటాపోటీగా బీజేపీ అంచనాల ప్రకారం మెదక్ ఆర్ భువనగిరి, ఓకే, ఇంకొక ఎక్స్ట్రా సీట్ యాడ్ చేసుకుంటున్నారు. ఓకే, భువనగిరి కూడా నెక్ అండ్ నెక్ వచ్చింది. చాలామంది భువనగిరిలో న్యూట్రల్ ఓటర్స్ 10 నుంచి 20%. అండ్ బీజేపీకి వెళ్ళినాయి, అక్కడ ఎమ్మెల్యే లేరు, కానీ బీజేపీకి బాగానే పడే ఓటింగ్ కూడా చాలా తక్కువ వచ్చింది అక్కడ. అయితే అక్కడ చౌటుప్పల్ టౌన్ కావచ్చు, భువనగిరి టౌన్ కావచ్చు, నేను జనగాం పోయినా, ఆలేరు పోయినా, తిరుమలగిరి అంటే తుంగతుర్తి ఏరియాకి పోయినా, ప్లస్ ఈ భువనగిరి పోయినా. ఏమన్నారు, వేవ్ నడిచింది. మోడీ అంటే అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది పక్కన పెట్టేస్తే నాకు కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు కనిపెట్టాయి. అంటే భువనగిరిలో ఈ గౌరవ్ బాగానే ఉంది కాదు, ఆయన అయితే ఏంటంటే ఆయనకు ఒకే సామాజిక వర్గానికి అనుకూలంగా వివరించిండు ఆయన, బీసీలలో కూడా, అనేది ఒక డిసడ్వాంటేజ్. రెండోది ఏంటంటే బూర నర్సేకు ప్రతి దగ్గర పరిచయం, ప్రతి దగ్గర మనుషులు గుర్తుపడతారు. జేసీ నాయకుడు ఉండడం కూడా ప్లస్ పాయింట్, ఏమైంది కాంగ్రెస్ క్యాండిడేట్ కంటే కూడా. అయితే దాంతోపాటు ఏమైందంటే క్యామ మల్లేషు, ఇక్కడ మీ ఇబ్రాహీంపట్నంకి చెందిన క్యామ మల్లేషు గెలవడు అనేది లాస్ట్ మినిట్లో వచ్చింది. వీక్ క్యాండిడేట్ అనుకొని ఈ కుర్మ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, చాలామంది కూడా లాస్ట్ మినిట్లో క్రాస్ ఓటింగ్ ఇక్కడ జరిగింది. రెడ్డిస్లో కూడా 30% బీజేపీ పరంగా సార్ ఓట్లు పడ్డాయని అంటున్నారు. అందులో సామాజిక వర్గాల సమీకరణలో బీసీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరి మీద, బూర నర్సే మీద, మిగతా కాస్ట్లో అన్ని వర్గాలు కొంత కలిసి వచ్చినాయి. దానివల్ల నెక్ అండ్ నెక్ వచ్చింది. అని నిజానికి బలం సరిపోలిస్తే అక్కడ ఇప్పుడున్న బలము కాంగ్రెస్ బలమే ఉంది. అయితే అక్కడ కూడా కొంత కాంగ్రెస్లో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ కొంత పనిచేయలేదని, క్యాండిడేట్ మీద కొంత ఆయన అప్పుడే గెలిచినట్టు, అప్పుడే ఓవర్ లుక్ చేసినట్టు, లేకపోతే సూపర్ పవర్ అన్నట్టు వివరించిండు అనేది ఒకటి అనుమానం, టాక్ వచ్చింది. దీంట్లో నాకు తెలిసి కాంగ్రెస్ బలాబలాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్కు మార్జినల్ ఓట్లు ఏమైనా వస్తాయేమని నాకు డౌట్. మార్జిన్తో బయటపడుతుంది. ఈ మెదక్కు పరిశీలించినప్పుడు 8 సీట్లు, అంటే 7 సీట్లు అయితే ఖాతాలు 7 8 అవుతుంది. 4 సిట్టింగ్ స్థానాలు, ఒకటి జైరాబాద్ నేను కామారెడ్డి అని పరిశీలించాను కదా, జైరాబాద్ 5, చేవెళ్ళ 6, మల్కగిరి 7, మహబూబ్ నగర్ కర్నూలులో ఏదో ఒకటి 8, భువనగిరి మెదక్లో ఏదో ఒకటి 9. ఇట్లా మనం ఓవరాల్గా శాంపుల్స్ ఎలా తీసినా, ఓవరాల్ గ్రౌండ్లో తీసినా ఈ పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని మనం కాదని లేని వాస్తవం. ఇట్లా 2 తప్పినా బీజేపీ 7కు పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది, లేదా 8కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 8కి వస్తే
మళ్ళీ కాంగ్రెస్ ఎంతకు వస్తుంది? వాళ్ళు 8కి వస్తారు, వాళ్ళు 8కి వస్తారు. అంతే చెరసగం పంచుకున్నట్లు లెక్క. రేవంత్ రెడ్డి అన్నది ఒక వరకు కరెక్టు, అవును బీజేపీ అన్నది ఒక వరకు కరెక్ట్. అంతే. బీఆర్ఎస్ అసలు ఊసేలేని బీఆర్ఎస్ అవును అట్లా మాట్లాడడం అసలు అన్రియలిస్టిక్ అప్రోచ్ అంటారు. దాన్ని నవ్వుకుంటారు జనాలు. అంతే. మాకు 2 నుంచి 3 వస్తాయి, మాకు ఈసారి మా ఎన్నికలు కాదనుకున్నారు జనాలు, లేకపోతే మేము పోరాడినాం, ఉనికి నిలబెట్టుకున్నాం, మాకు జనాదరణ ఉంది, అనూహ్య ఫలితాలు రావచ్చు అని చెప్పాలి. మేము సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, అక్కడ మేము చక్రం తిప్పుతాం, ఇప్పటికి కూడా మాట్లాడడం అనేది అర్థం లేని ఆశ. అంటే సంకీర్ణ ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా ఏ శాంపుల్ సర్వే చేసినా మెజార్టీ తగ్గిన మోడీ గవర్నమెంట్ లేదా బీజేపీ గవర్నమెంట్ స్వయంగా కానీ అలయన్స్తో కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది తక్కువ అంచనా ఎక్కువ. ఒక అడుగేసి నామనాగేశ్వరరావు కేంద్రంలో మంత్రి అవుతాడని కూడా ప్రకటించారు. అంటే అది వేరు. ప్రీపోల్కి ముందు ఏమన్నా వచ్చు, ఎందుకంటే ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి అంటారు. దట్ ఈస్ దేర్, అది లాజిక్ ఉంటే పర్వాలేదు. ఆఫ్టర్ పోల్ తర్వాత కొంచెం జెన్యూన్గా మాట్లాడాలి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లాజికల్గా ఎస్కేప్ ఆయన మాట్లాడాడు. 9 నుంచి 13 అన్నాడు, 8 వచ్చినా ఏం కాదు ఇప్పుడు ఆయన. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా చూస్తే ఇంకా ఇట్లా ఉంటే క్రాస్ ఓటింగ్ విషయంలో మీరు నిన్న ఇక్కడ అన్నారు, మీరు మెదక్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారా? మీరు క్రాస్ ఓటింగ్ ప్రతి చోట జరిగింది. జరగని అంటే మీకు 2009 ఎన్నికలు నేను పరిశీలించిన, 14 ఎన్నికలు పరిశీలించిన. 2009, 14లో ఎమ్మెల్యే ఎంపీ కలిసి వచ్చినప్పుడు ఎమ్మెల్యేకు ఓట్లు పడ్డాయి, ఎంపీకి ఓట్లు పడ్డాయి, చాలా తేడా వచ్చింది. 2009 సిరిసిల్ల చూడు, కరీంనగర్ చూడు, ఇప్పుడు వరంగల్లో కూడా మన వరంగల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది అంటున్నారు. గెలిచిన ఆశ్చర్యం లేదంటున్నారు. కాకపోతే నాకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్కి అక్కడ సూర్యుగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అసంతృప్తి ఉన్నది, అవలక్షణాలు ఉన్నాయి, కొంత క్యాడర్ ఎస్సీలలో కూడా చీలికి వచ్చింది బాగా. బీఆర్ఎస్ కూడా ఓట్లు పోయినాయి, బాగానే పోలైనాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ ఓటు ఎక్కువ క్రాస్ కాకపోవడం వల్ల బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోవచ్చు. ఓకే, బీఆర్ఎస్ అదొకటి. అనుకోని విధంగా గట్టి పోటీ ఇచ్చిండు, నెక్ అండ్ నెక్ వచ్చింది. ఏమైనా జరగవచ్చు, అది కూడా మాకు వస్తుంది అంటున్నారు బీజేపీ. కానీ అది అంచనా ప్రకారం అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈవెన్ మహబూబాబాద్, భువనగిరి, పెద్దపల్లి ఇవన్నీ కూడా అవుట్ రైట్గానే అనబడే. నాకు భువనగిరి ఒక రేస్లో ఉన్నది, బెట్టింగ్ రేస్లో ఉన్నది, చాలా హాట్ సీట్. నాగర్ కర్నూలు అండ్ మెదక్ ఇవి హాట్ సీట్లో ఉన్నాయి. వీటి మీద బెట్టింగ్ నడిచే అవకాశం. మహబూబ్నగర్ మీద పెద్ద ఇటైనా పడవచ్చు. అయితే ఇవన్నీ చూస్తే మన క్రాస్ ఓట్ చేవెళ్ళలో క్రాస్ ఓట్ జరిగింది. చేవెళ్ళలో మధ్యాహ్నం నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ ఓటర్లు కావచ్చు, గెలిచే పరిస్థితి లేదు బీఆర్ఎస్లో. వీఆర్ గోయింగ్ టు బీజేపీ ఓటుకు పోతున్నాం అని అన్నారు. ఎందుకంటే న్యూట్రల్ ఓటర్స్ అంతా ఈసారి అదే ఎజెండాతో వెళ్ళిండ్రు. అది దానికి చాలామంది ఏమంటారు, బీఆర్ఎస్ నాయకులు కూడా అది స్థానం కూడా ఆదేశాలు జారీ చేసింది, మనకు గెలవని చోట బీజేపీకి ఏమని. దట్ మే బీ కరెక్ట్ ఆర్ నాట్, మనకు గెలవదు అంతే. కానీ ఓటర్ డిసైడ్ అయిపోయారు, ఎవరు గెలుస్తుంటే వానికి వేస్తారు ఓటు అంతే. లాస్ట్ మినిట్లో అదొకటి కాదు జరిగింది. చేవెళ్ళలో డ్యామ్ షూర్గా జరిగింది, నేను చూసినది. చేవెళ్ళలో చూసినది. మహబూబ్నగర్లో కూడా అట్లా జరిగింది. మహబూబ్నగర్లో జరిగింది ఉండొచ్చు. భువనగిరిలో క్రాస్ ఓట్ జరిగింది. కరీంనగర్, వరంగల్లో అంతో ఎంతో ఉంది. మెదక్ల రఘునందన్కు ఫస్ట్ రేస్లో ఉన్నాడు. క్రాస్ ఓట్ తక్కువైంది అక్కడ. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కి వేసుకున్నారు, కాంగ్రెస్ వేసుకున్నారు. ఒక న్యూట్రల్ ఓటర్ల మీదనే గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, బీఆర్ఎస్ ఓటు మిగతా నియోజకవర్గాల్లో క్రాస్ అయిన ఉంటే ఇక్కడ డ్యామ్ షూర్గా మనం చెప్పగలుగుతుంది. అవును, ఇక్కడ గమనించింది నేను అది. సో క్రాస్ అవుట్ అనేది ఒక 10%. అదే మెదక్లో బీఆర్ఎస్ తోటి ఉన్నటువంటి ముస్లిం వర్గాల్లో ఒక 60-70%, క్రిస్టియన్ వర్గాల్లో ఒక 50-60% కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, వెళ్ళిపోయారు ఆల్రెడీ. కాంగ్రెస్ వైపు ఓటర్ల బీఆర్ఎస్ కొంత నష్టం. ఆ 78,000 లక్ష ఓట్లు తగ్గిపోయి ఇక్కడ బీజేపీకి కొంత కలిసి వచ్చే అంశం. ఏదేమైనా అక్కడ మెదక్లో క్రాస్ ఓట్ తక్కువైంది. అవును, సామాజిక వర్గాల కులపరంగా మతపరంగా ఓటు చెల్లి. కానీ దానివల్ల ఏమైందంటే ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎంతమంది కలిసి వచ్చారు బీజేపీకి, అది ఇంపార్టెంట్. అది అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్.
ఇవన్నీ చూస్తే క్రాస్ అవుట్ మీరు అన్నారు ఇంతకుముందు కూడా కరీంనగర్, నిజామాబాద్, అవును. నిజామాబాద్లో కూడా ఎమ్మెల్యేలు ఉండరు. అంతకుముందు నిజామాబాద్ ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఎంపీ గెలిచిండు. ఎంపీ గెలిచింది. అది కూడా ఈసారి గాలి. అవును. లాస్ట్ టైం బీజేపీ మోడీ అన్నారు, ఈసారి మోడీ మొత్తం మోడీనే, ఇంకొకటి లేరు అన్నారు. అదొకటి వచ్చింది. మళ్ళీ సార్ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ బీజేపీ. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, పవర్ఫుల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. పవర్ఫుల్ ఒక రాకేష్ రెడ్డి, ధన్పాల్ సోనియా గుప్తా ఒకటి ఉన్నారు. ఇక్కడ కామారెడ్డిలో ఒకరు ఉన్నారు, జైరాబాద్. జైరాబాద్. అది కామారెడ్డి కూడా బాగా గాలిగా అనిపించింది. ఇవన్నీ చూస్తే ఈ క్రాస్ ఓట్ కూడా కనిపించింది. న్యూట్రల్ ఓట్ ఎవరైతే మేము ఎవరికి వేయాలనుకున్నారు లాస్ట్ మినిట్ దాకా చూద్దాము అని అనుకున్న వాళ్ళు కూడా చివరి నిమిషంలో బీజేపీ కలిసి వచ్చినట్టు నేను స్పష్టంగా చూసాను. కానీ ఆ ఓటు 10%, 5% తెలియాలి. ఆ న్యూట్రల్ ఓటర్ల వల్ల బీజేపీకి ఒకటేసారి గెలుపు అవకాశాలు పెరిగింది. ఇది గమనిస్తే బీజేపీ 7-8, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పోయిన 2019 20% ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఈసారి 10 లాస్ట్ టైం అదే విచిత్రం. ఎంత 6%, 7% ఓట్లు, 7% ఓట్లు 20% పోయింది. అవును. ఈసారి ఈ క్రాస్ ఓట్ వల్ల ఏంటంటే 20-30% పైన 14%. అవును. ఇప్పుడు 20%, 14 పోయి 20% గతంలో ఉంది, 14 వచ్చింది 20 నుంచి. అయితే అప్పుడు డబుల్ అయింది. 7 నుంచి 14 అయింది. ఇప్పుడు 20 నుంచి అప్పుడు 7 నుంచి 20 అయింది. 2018 అసెంబ్లీ 7 నుంచి అసెంబ్లీలో 14%. 4 సీట్లు వచ్చినాయి. 1 పోయి 4 సీట్లు వచ్చినాయి. 8 మొత్తం వచ్చింది. 1 పోయి 8 అయింది. 7% పోయి 14% ఏది ఎమ్మెల్యే ఎలక్షన్లో. అయితే 7 నుంచి 20% వచ్చింది ఎందులో, ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు 20 నుంచి డబల్ అవుతుందా? 30% వచ్చినా ఆశ్చర్యం లేదు. 30% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం 30% అంటే దాని ప్రభావం చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 30%లో బీఆర్ఎస్ 20% పడిపోయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 38-39% వచ్చిన వాళ్ళు ఈసారి బీఆర్ఎస్ గండి కొట్టి బీజేపీ ఆ స్థానంలో వచ్చేసి కాంగ్రెస్ కూడా గండిపడ్డాయి ఓట్లు పెడతాయి. ఇప్పుడు న్యూట్రల్ ఓట్స్ ఏ ఓట్లు అయితే కాంగ్రెస్కి వెళ్ళినాయో, కాంగ్రెస్కి అయితే న్యూట్రల్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం మార్పు కోసము అని కాంగ్రెస్ క్యాడర్ కాకుండా వేసిండ్రు, అదే న్యూట్రల్ ఓటర్స్ ఇప్పుడు బీజేపీ వైపు మారిపోయింది. ఎంతమంది ఎంత శాతం అట్లా మారిండు? ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలు ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటాయి. కానీ ఆ అడ్వాంటేజ్ కాస్త కొంచెం చీలిపోయి బీజేపీకి టర్న్ అయింది. కాబట్టి 8-7, 1-1 అట్లా మొత్తానికి పోటాపోటీ ఓవరి ఉంటుంది. ఈ సీట్లు చాలా అనూహ్య ఫలితాలు ఉంటాయి. అనూహ్య ఫలితాలు అన్నీ టైటే వచ్చినాయి. ఇది అవుట్ రేట్ ఉన్నాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, ఇంకా వరంగల్ కూడా అవుట్ రేట్ అనుకుంటారు కానీ వరంగల్ టైట్కి వచ్చింది. దెన్ భువనగిరి టైట్లో ఉంది, నాగర్ కర్నూలు టైట్. కాంగ్రెస్ గంటాపదంగా చెప్పేది 3 వస్తున్నాయి. పెద్దపల్లి ఒకటి వస్తుంది. పెద్దపల్లిలో పోటీ ఏదో బీజేపీ అని ఐ డోంట్ థింక్. పెద్దపల్లి కూడా అవుట్ రేట్గా రావచ్చు. అంటే కాడర్ను చూసినా, లీడర్ను చూసినా, అక్కడ ఉన్న ఆర్థిక బలము, అంగబలము, అర్ధబలము, స్థానబలం చూసినా అక్కడ ఓకే వచ్చేస్తుంది. ఇటు చూసినా 4 సీట్లలో అవుట్ రేట్ రావచ్చు కాంగ్రెస్, ఆ 4 సీట్లలో టైట్ రావచ్చు. సో ఓవరాల్గా మనకు ఈ క్రాస్ ఓటింగ్ అయితే చాలా దెబ్బతీసింది 2 పార్టీలు, కాంగ్రెస్ను బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ అధికారికంగా ఆదేశాలు పోయినాయి. రేపు మనం చూడండి మీరు రిజల్ట్ వచ్చినాక కాంగ్రెస్ ఎత్తుకునే అంశమే ఇది. బీఆర్ఎస్ క్రాస్ ఓట్ చేసిందని, అది అధిష్టాన వర్గం ఆదేశాలు జారీ చేసిందని ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. క్రాస్ ఓట్ అని మనం అనలేము, ఎటు గెలవలేని పరిస్థితిలో. దీంట్లో అదే విషయం చెప్పుకోవచ్చు. 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ను ఓడగొట్టడానికి ప్రజలు ఓటేశారు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి నరేంద్ర మోడీని గెలిపించడానికి ఓటేశారు. అంటే కాంగ్రెస్ మీద కోపమో టీఆర్ఎస్ మీద కోపమో కాదు, మోడీ మీద ప్రేమ. అక్కడనేమో కేసీఆర్ మీద కోపం. ప్లస్ కాంగ్రెస్ కొన్ని చిన్న పొరపాటు చేసింది. పెన్షన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తుంటే అయిపోతుంది. రైతు బంధు కానీ పెన్షన్ విషయంలో, రుణమాఫీ పెద్దగా అది చాలా పెద్దదని అందరికీ తెలుసు, టఫ్ టాస్క్ అని తెలుసు. రైతు బంధు పెన్షన్ విషయంలో చిన్న మిస్టేక్ చేయడం వల్ల
చాలా ప్రాబ్లం వచ్చింది. అవును. అది కూడా ఎఫెక్ట్ చూపెట్టింది. అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల ఎఫెక్ట్ చూపెట్టింది, అవును. కోఆర్డినేషన్ లోపం. మళ్ళీ ముఖ్యమంత్రి దాన్ని పుంజుకోవడం, లాస్ట్ మినిట్లో పుంజుకోవడం బాగానే జరిగింది. కానీ హోరా ఓరిపోరు, న్యూట్రల్ ఓటర్సు, క్రాస్ ఓటింగ్, బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి, కొన్ని చోట్ల కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి, బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ చీలి ఇక్కడికి వచ్చినాయి. అవును. కాబట్టి క్రాస్ ఓటు, న్యూట్రల్ ఓట్లు వీళ్ళన్నీ ఒకటి బీజేపీకి వరంగా మారినాయి. అవును. సో ఆ లెక్కన చూస్తే బీజేపీకి మళ్ళీ ఇంకోటి విషయం, అవును. ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి. అవును.